తత్ సర్వతక్షి. ఆయన సర్వము చూస్తున్నాడు. 13-14 మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడున్నా చూస్తున్నాడు. ఏదైనా మనం ఎక్కడికెళ్ళినా, చీకట్లో ఉన్నా, వెలుతురులో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, కొండల గృహంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పని కూడా ఆయన వింటున్నాడు. మనము దేవుడు లేడు అనుకోకూడదు, అలాగే దేవుడు చూడట్లేదు అని కూడా అపోహలో ఉండకూడదు. అంటే ఆయన ఈ సృష్టిని సృష్టించిన సర్వేశ్వరుడు. ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. మనము ఆయనకి భయపడాలి. భయపడుతూ జీవితం గడపాలి. గడపలేదంటే మనం చేసే చెడులకు ఖచ్చితంగా దానికి పర్యవసానం ఉంటుంది. మనం ఆ రోజు మనం లెక్క చెప్పే రోజు తప్పకుండా ఉంది. మనం ఏదైతే చేస్తున్నామో, చెడైనా మంచైనా ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. మనం ఎక్కడున్నా ఆయన ప్రతిదీ మనం మాట్లాడే మాట వింటున్నాడు. జాగ్రత్త.